సార్ ఒకటి సార్, ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, నా వల్ల వాళ్ళు గెలిచారు, మీ వల్ల వీళ్ళు గెలిచారు అంటే పొత్తులో ఒకళ్ళ వల్ల ఒకళ్ళు గెలిచారు, ఎవరి వల్ల గెలిచారు అనేది చెప్పలేము. కానీ పిఠాపురంకు సంబంధించి ఎవరైతే వర్మ అనే వ్యక్తి వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని చెప్పి వాళ్ళు అనుకోవడం, దాంతో పాటు నాగబాబు గారి కామెంట్స్ ఏదైతే ఉందో, ఎవరో వచ్చి గెలిపించలేదు పవన్ కళ్యాణ్, ఏదైతే ఆయన యొక్క ఇమేజ్, దాంతో పాటు అక్కడ ప్రజలు కూడా గెలిపించిన పరిస్థితి ఉంది అని చెప్పిన పరిస్థితి. నిజంగా చూసినట్టయితే నిజంగా పవన్ కళ్యాణ్ గెలవటానికి పరోక్షంగా వర్మ కారణమా, లేకపోతే ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే టీడీపీ నుంచి కూడా చాలా కౌంటర్స్ వస్తున్నాయి. మనం చూస్తే ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్ 3 రోజుల నుంచి సేమ్ ఇదే జరుగుతుంది. మిమ్మల్ని మేము నిలబెట్టాం, అసలు ఎవరు నిలబెట్టారు? మీ యొక్క అంటే సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ ద ఇంటర్నల్ పొలిటికల్ ఆస్పెక్ట్. కానీ నేను పెద్దగా దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం ఉందని నేను భావించట్లేదు. కానీ గత ఎన్నికల్ని మనం ఒకసారి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారా ఎమ్మెల్యేగా? ఓడిపోయారు కదా 2 చోట్ల ఓడిపోయారు కదా. సో డెఫినెట్ గా ప్రజలు గెలిపించారు. విన్ విన్ సిచ్యువేషన్, అందరూ కలిసి పని చేసుకున్నారు. 3 రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు అయిన తర్వాత ఇక దాంట్లో వాట్ ఈస్ ది క్వశ్చన్? సో అందువలన వీళ్ళని వాళ్ళు గెలిపించారా, వీళ్ళు గెలిపించారా అనేటువంటిది ప్రజలు విజ్ఞులు. ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే ఆడ వస్తే మళ్ళీ మారుస్తారు. ఇవన్నీ ఇవాళ ఉండదు కదా. లైఫ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎండ్ లో చెప్పాలి. మనం రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ నెవర్ అనేటువంటి పదాన్ని మనం వాడలేం. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. యమహేమిలు ఊడిపోయినటువంటి ప్రజాస్వామ్యం. దట్ ఈస్ ది బ్యూటీనెస్ ఆఫ్ డెమోక్రసీ. సామాన్యుల్ని గెలిపించి అసెంబ్లీలోను పార్లమెంట్లోను కూర్చోబెట్టినటువంటి విషయం. అందువల్ల ఎవ్రీథింగ్ ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. వారి గొప్పతనం మీద వారు గెలిచారా, వీరి గొప్పతనం మీద గెలిచారా, ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. అందరూ కలిసి పని చేసుకున్నారు. ఆవేళ రాష్ట్రంలో ప్రజలు కూడా జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత ఆయన ఓడించాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆయన బిహేవియర్ కానీ, ఆయన హై హ్యాండెడ్నెస్ కానీ, ఎవరిని కలగకపోవడం కానీ, ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి కొన్ని గుణాల వలనో లక్షణాల వలనో ఇవన్నీ చూసి ప్రజలు ఏమనుకున్నారంటే విసిగి వేసారిపోయారు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇంటరాక్షన్ విత్ ద లీడర్, సంబంధ బాంధవ్యాలు ఉండాలి. రాజకీయాల్లో ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లో, ఇన్ఫర్మేషన్ అవుట్ఫ్లో అనేటువంటి. అధికారంలోకి వెళ్ళిన తర్వాత అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లో తక్కువ ఉంటుంది. అంటే అంతసేపు మనం ఎగ్జిక్యూషన్లో ఉంటాం కాబట్టి అథారిటేటివ్గా అది చేయి అని చెప్తాం. కానీ సమాజంలో జరుగుతున్న విషయాలను కూడా మనం క్రోడీకరించి సేకరించవలసిన అవసరం రాజకీయ నాయకుడికి ఉంటుంది. సో అవన్నీ ఏం జరిగినా ప్రజలు విజ్ఞులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే కాపాడుకోలుకుంటారు, లేకపోతే నష్టం. ఓకే సార్, రాష్ట్ర విభజన ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆంధ్రుడిని కూడా హట్ చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఆయన పార్టీ స్టార్ట్ అవుతుంటేనే మొన్న 11 కంప్లీట్ చేసుకుని 12 వచ్చింది. బట్ ఆయన రోజు అప్పుడు మాట్లాడే మొత్తం దాంట్లో ఒకటి మాట్లాడాడు, కాంగ్రెస్ హటావో దేశ్ కో బచావో అని చెప్పి ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కూడా ఉంది. నిజంగా చూస్తే విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏదైతే రావటాన్ని ఎవరు వ్యతిరేకించరు. ప్రజలు వాళ్ళకి ఆకాంక్ష ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తే తీసుకుంటానికి ఇబ్బంది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు డీప్గా హట్ అయ్యారు. దానివల్ల నష్టపోయిన పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2 సార్లు కనీసం అక్కడ లేని పరిస్థితి కూడా ఉంది. అప్పుడు జరుగుతున్నప్పుడు ఒకవేళ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు మీరు ఉన్నారు, పెద్దలు కేవీపీ గారు, లగడపాటి రాజగోపాల్ గారు, పల్లం రాజు గారు, చాలా మంది కూడా యోధులో ఉన్న పరిస్థితి. ఒకవేళ ఎలా వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, ఇలాంటి పరిస్థితి సిచ్యువేషన్ వస్తుంది అని మీరు ఆ రోజు వాళ్ళు మీ అగ్రనాయకత్వానికి చెప్పలేకపోయారా? బేసికల్ గా అది ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. అది ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఇట్స్ ఏ హిస్టరీ. కానీ ఒకవేళ హిస్టరీ అయినా కానీ దానికి సంబంధించి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తూనే ఉంది కదా సార్. నేను అదే విభజన అనేటువంటి భావన నేను మీకు చెప్పాను, అది ఇట్స్ ఏ డిబేటబుల్ ఇష్యూ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ విభజన చేయమని చెప్పలేదా? యనమల రామకృష్ణుడు గారు చైర్మన్ గా కమిటీ పెట్టారు, వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. మైసూరారెడ్డి గారు ఆనాడు ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి కర్ణ మహేందర్ రెడ్డి వాళ్ళిద్దరు వెళ్ళి ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు ఒప్పుకున్న తర్వాత, ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగులు జరిగిన తర్వాత
పలు సందర్భాల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న తర్వాత విభజన అనేటువంటి జరిగింది. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నెపం కాంగ్రెస్ పార్టీ మీద పడింది. తెలుగుదేశం ఒప్పుకోలేదా? రెండు కళ సిద్ధాంతం చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, రెండు కళ్ళు నావని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆర్టికల్ 3 ప్రకారం ఇవ్వచ్చు అని చెప్పారు కదా. ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసినటువంటి పరిస్థితి. ఎస్, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీగా జరిగినటువంటి నిర్ణయాన్ని ఏదైతే ఉందో దాన్ని తర్వాత జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తప్పు జరిగింది అనేటువంటిది మేము అందరం భావించాం. పలు సందర్భాల్లో హైకమాండ్ దగ్గర చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ అందరూ చెప్పింది పార్టీ నాయకత్వం అంతా కూడా. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మరింత మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో పోలవరాన్ని ఆ వేళ జాతీయ స్థాయి ప్రాజెక్ట్ గా పెట్టడం జరిగింది. బైఫర్గేషన్ జరిగినప్పుడు అనేకమైనటువంటి పథకాలు ఇచ్చింది. ఆ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ జరిగి ఉంటే అంటే సక్సెసివ్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ వచ్చింది. మేము ఎప్పుడూ అనుకోలేదు మళ్ళీ కేంద్రంలో అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము పాడి పోలవరం నిర్మాణం చేస్తుండేవాళ్ళం, హైవేస్ అన్ని నిర్మించేవాళ్ళం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం, అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవైతే ఇచ్చిందో అదే వాటర్ రెవెన్యూ ఏర్పాటు చేసుకోవడం కానీ, దుగ్గరాజపట్నం పోర్టుకి సంబంధించి కానీ, నేషనల్ హైవేస్ కి సంబంధించి కానీ వీటిలన్నింటినీ చేసేవాళ్ళు. అప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి మనం అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేసుకుంటాం. చూడండి, ఆంధ్రాలో రాజమండ్రి ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్యారలల్ గా డెవలప్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వీళ్ళు వచ్చాక పెట్టలేదే. తిరుపతిలో ఫ్లైట్లు ఏమైనా భారతీయ జనతా పార్టీను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చాయా? లేదు. విజయవాడలో ఏమైనా వచ్చిందండి? రాజమండ్రి నైట్ ల్యాండింగ్ అంతా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండగా అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉండగా చేసినటువంటి పరిస్థితి మేమందరం కలిపి. సో ఈ అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా చేసింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా సెక్షన్ 19 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నేసింది. దేశంలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ గా ఎక్కడా కూడా లేదు. బాక్రానాయకలు కట్టాం, హీరాకుడ్ కట్టారు, అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కట్టారు. బట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటిది పెట్టి దాని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూషన్ పెట్టి దాని ద్వారా మనం ఏదైతే R&R ప్యాకేజ్ ఇవ్వాలో అవన్నీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు బీజేపీతో అంటకాగేవారు కదా, ఆయన ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీగా మేము అన్ని సందర్భాలు చెప్పాము, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని. అదే ప్రూవ్ అయింది ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇస్ నథింగ్ బట్ బాబు, జగన్, పవన్. అలాగే ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆ 5గురు కూడా 5 ఏళ్ళు అతను వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఇంట్రెస్టులు పక్కన పెట్టి ఆయన ఇంట్రెస్టుల కోసమే పనిచేశాడు. మరి పోలవరం సాధించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు. ఇప్పటి వరకు విభజన హామీలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇవాళ వరకు కూడా ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ కూడా కనీసం విడ తీసుకుని ఎవరి భవన్ వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ప్రజలందరిలోనూ ఒక మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్పే ఆంధ్రాకి న్యాయం చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ విధంగానే మా లీడర్షిప్ కూడా తప్పనిసరి పనిచేస్తుంది. ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు. వీఆర్ వెరీ గుడ్. తక్కువ లీడర్స్ ఉన్నప్పుడు కూడా చాలా కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి నాయకులు అందరూ ఉన్నారు. సో ప్రజల్లో మనోభావన వచ్చి ప్రజల్లో మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా మంచి స్పేస్ 2029లో జరగబోయేటటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూమిక చాలా గణనీయంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో, జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా, ఎందుకంటే మీ నాయకులు ఎవరైతే ఉన్నారో బొత్స దగ్గర నుంచి చాలా మంది నాయకులను కూడా వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాక్సిమం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులే. నిజంగా గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోబట్టే ఈ విధంగా ఇప్పుడు ఏ తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తప్ప నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, లేకపోతే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఒక విశ్వాసాన్ని నింపి ముందుకెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదంటారా? డెఫినెట్ గా ప్రజలందరూ కూడా చూస్తున్నారు.
గతంలో నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు శర్మల గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఒక వాక్యూమ్ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. అవును, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీగా అయినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి, ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి విశ్వసించి ఒకసారి ఓటేశారు. సో ఇట్స్ ఎ ప్రూవెన్ మెటీరియల్ ఆయన చూసిన తర్వాత. ఇప్పుడు సో ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీయే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయగలుగుతుంది. ఎందుకంటే ఇట్స్ అ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు కదా. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ విధానపరమైన నిర్ణయాలు చేసినప్పుడు గట్టిగా నిలబడతారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము కూడా క్షేత్రస్థాయిలో తిరగడం మొదలు పెడుతున్నాము. ఆల్రెడీ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, కర్ణాటకలో బెల్గావ్లో జరిగినటువంటి ఏఐసిసి సెషన్స్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో వాటిని బట్టి అన్ని జిల్లాల్లోనూ కూడా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్, సేవ్ కాన్స్టిట్యూషన్. ఎట్ ది సేమ్ టైం గాంధీ గారికి సంబంధించినటువంటి అంశాలు కానీ, అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఎందుకంటే పార్లమెంట్లో అమిత్ షా ఆ రోజు ఒక కామెంట్ చేశారు, ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ 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 అని అంటుంది, అంబేద్కర్ అనే బదులు దేవుడి గురించి చెప్పుకుంటే మీకు మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీగా మేము విశ్వసించేది భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగం మూలానే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ రక్షణ ఉంది. అది ధనిక, పేద, కుల, మత, భాష అనేటువంటివి ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా మంచి జరుగుతుంది. సో అందుకనే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో ఆనాడేవైతే గాంధీ గారు నిర్మించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయో, కాంగ్రెస్ ఐడియాలజీ ఏముందో వాటిలన్నింటినీ తీసుకుని ప్రజాక్షేత్రంలోకి మేము వెళ్తాం. తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తాం.